హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 25వ తారీఖు అలాగే 26వ తారీఖు ఏప్రిల్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి ఈరోజు వీడియోలో క్లారిటీగా డిస్కషన్ చేద్దాము. దగ్గరగా 31 ప్రశ్నలు అయితే ఉన్నాయి, వాటి అన్నింటి గురించి కూడా క్లారిటీగా డిస్కషన్ చేద్దాము. జాగ్రత్తగా వినండి. సో ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి దీనికి క్విక్ రివ్యూ ఉండదు. జాగ్రత్తగా వింటే మీకు జాగ్రత్తగా గుర్తుంటుంది. మళ్ళీ రేపటి నుండి నార్మల్గానే క్విక్ రివ్యూ చేసుకుందాం. అయితే ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఏ మిషన్తో సంబంధాన్ని కొనసాగించడానికి డేటా రిలే అనే ఒక ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించనుంది? సో ఆన్సర్ చూసుకున్నట్టయితే గగన్యాన్ అండి. త్వరలో గగన్యాన్ అనే ఒక అంతరిక్ష యాత్రని మన ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చేపట్టబోతోంది. అయితే దీన్ని పూర్తిగా హ్యాండిల్ చేయడం కోసం డేటా రిలే అనే ఉపగ్రహాన్ని ముందుగా ప్రయోగించాలని రెడీ అయ్యిందనమాట. సో దీనికోసము అంటే ఇది ఒక వ్యోమగాములను లోయర్ ఎర్త్ ఆర్బిటర్కు పంపుతుంది. ఈ యొక్క అంటే పూర్తి గగనయానికి సంబంధించిన ఫుల్ డేటాని యాక్సెస్ చేయడానికి ఈ యొక్క డేటా రిలే శాటిలైట్ అయితే ఉపయోగిస్తారు. సో దీన్ని ఈ మొదటి దశను డిసెంబర్ నెలలో ప్రారంభమవుతుంది. ఇది మొదటి మానవ అంతరిక్ష విమానానికి వెళ్లే ముందు డేటా రిలే ఉపగ్రహం పనిచేస్తుందని ఇస్రో వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే ఇప్పటికే దీనికి 800 కోట్ల ప్రాజెక్టును ఆమోదం తెలిపారు. ఇప్పటికే దీని పనులు కొనసాగుతున్నాయని ఆ సంబంధిత అధికారులు చెప్తున్నారు. సో అయితే ఇస్రో ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన మారిషన్, బ్రూనై, ఇండోనేషియాలో బియాక్ వంటి అనేక గ్రౌండ్ స్టేషన్లు ఉపయోగిస్తోంది. గగన్యాన్ మిషన్ కోసం కోకో దీవుల్లో గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి అంతరిక్ష సంస్థ ఆస్ట్రేలియాతో చర్చలు కూడా జరుపుతున్నట్లు గత నెల ఇస్రో చైర్పర్సన్ కె శివన్ గారు అనౌన్స్ చేశారు. ఈ నెల ప్రారంభంలో ఫ్రెంచ్ అంతరిక్ష సంస్థ CNESతో గగన్యాన్ సాకారం కోసం ఒక ఒప్పందంపై ఇస్రో సైన్ కూడా చేసింది. అది తర్వాత సెకండ్ వన్, ఏ రక్షణ దళ మాజీ డీజీ అరుణ్ చౌదరి ఇటీవలే కన్నుమూశారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే SSB అండి. SSB అంటే సశస్త్ర సిమబాల్ అంటారు దీన్ని. అయితే సీనియర్ IPS అధికారి అంటే ఇండియన్ పోలీస్ సర్వీసెస్ ఆఫీసర్ అండ్ SSB మాజీ డీజీ అంటే డైరెక్టర్ జనరల్ అనమాట. సో అరుణ్ చౌదరి హెల్త్ ఇష్యూ ద్వారా చనిపోయారు. అరుణ్ చౌదరి 1977 బ్యాచ్ బీహార్ క్యాడర్కి చెందిన IPS ఆఫీసర్. అండ్ అరుణ్ చౌదరి తన సర్వీస్లో చివరిసారిగా సశస్త్ర సిమబాల్ అంటే SSB డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. అయితే అంతకుముందు ఆయన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే CISF, ఇంటెలిజెన్స్ బ్యూరో వీటిల్లో కూడా ఆయన వర్క్ చేశారు. అయితే ఈ సశస్త్ర సిమబాల్ అనేది లైక్ హిమబాల్, భూటాన్ ఇలాంటి బంగ్లాదేశ్ ఈ సరిహద్దుల్లో బార్డర్ ప్లేసుల్లో గస్తీ కాసే ఒక రక్షణ దళం అనమాట. తర్వాత థర్డ్ వన్, దేశంలో అతి ఎత్తైన క్రికెట్ స్టేడియం ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే హిమాచల్ ప్రదేశ్ అండి. దేశంలో అతి ఎత్తైన క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ప్రణాళికలు అయితే రెడీ అవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని లాహోల్ స్పితి జిల్లాలో మన ఇండియాలోనే ఎత్తైన క్రికెట్ స్టేడియాన్ని డెవలప్ చేయబోతున్నారు. సో ఇందులో 10,000 మంది ప్రేక్షకులు కలిగి ఉండేలా ఈ స్టేడియంని అయితే నిర్మిస్తున్నారు. సో అయితే అటల్ టన్నెల్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిసు వద్ద దీన్ని నిర్మించడానికి వర్క్ అయితే మొత్తం ప్లేస్ అది కూడా సెలెక్ట్ చేసేసారు. ఇప్పటివరకు రాష్ట్రంలో సోలాన్ జిల్లాలోని చైల్లో ఉన్న క్రికెట్ స్టేడియము 7,500 అడుగుల ఎత్తులో ఉంది. దీనిని 1991లో పటియాలకు చెందిన మహారాజా భూపేంద్ర సింగ్ కన్స్ట్రక్ట్ చేశారు. శీతాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రత -20 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. వేసవిలో ఇక్కడ సాధారణంగా 15 నుంచి 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇక్కడ వాతావరణం సంవత్సరంలో 7 నెలలకు అనుకూలంగా అయితే ఉంటుందన్నమాట. అక్కడ ఏ పని అయినా చేసుకోవడానికి. సో మిగతా 5 నెలలు కూడా కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. అక్కడ మరి ఆ టైంలో ఏమి నిర్వహించరు. సో అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఏ రాష్ట్రంలో డెవలప్ చేస్తున్నారు ఏంటి అనేది. అయితే దీనికి IAEAకి సంబంధించిన అంటే ఆ ప్లేస్ని ఇప్పటికే సెర్చ్ చేసి మార్కింగ్ చేసి పంపించడం జరిగింది సంబంధిత అధికారులకి. వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తారు. తర్వాత ఫోర్త్ వన్, మోహన్ M. శాంతనగౌడ్ కన్నుమూశారు. అతను ఏ కోర్టు సిట్టింగ్ జడ్జ్? సుప్రీంకోర్టు అండి. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్ జస్టిస్ మోహన్ M. శాంతనగౌడ్ చనిపోవడం జరిగింది. హర్యానా గురుగ్రామ్లో మేదాంత హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మొన్న నైట్ చనిపోవడం జరిగింది. అయితే జస్టిస్ గౌడర్ మే 5, 1958లో కర్ణాటకలో పుట్టారు. సెప్టెంబర్ 1980లో న్యాయవాద వృత్తిలోకి వచ్చారు. శాంతనగౌడర్ ఉత్తర కర్ణాటకలో ధర్వాడ న్యాయవాద వృత్తిని స్టార్ట్ చేసి సుప్రీంకోర్టు జడ్జిగా ఎదిగారు. అతను 1991 నుంచి 1993 వరకు కర్ణాటక స్టేట్ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా, 1995 నుండి 96లో స్టేట్ బార్ కౌన్సిల్ చైర్మన్గా వర్క్ చేశారు. 1999 నుంచి 2002 వరకు కూడా కర్ణాటక రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వర్క్ చేశారు. 12/2003 కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, సెప్టెంబర్ 24, 2004 శాశ్వత న్యాయమూర్తిగా
నియమితులయ్యారు. తర్వాత ఆయన కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ వెళ్ళారు. 2016 సెప్టెంబర్లో కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా స్టార్ట్ చేశారు. 2017లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకమయ్యి 2023 మే 4వ తేదీన అతను అప్పటి వరకు అతని సర్వీస్ ఉంది, బట్ టైం బ్యాడ్ ఈ టైంలోనే అతను చనిపోవడం జరిగింది. ఓకే, తర్వాత 5th వన్, జగదీష్ కట్టర్ గుండెపోటుతో కన్నుమూశారు. అతను ఏ ప్రముఖ సంస్థ మాజీ ఎండి? ఆన్సర్ చూసుకున్నట్టయితే మారుతి సుజుకి అండి. సో మారుతి సుజుకి మాజీ ఎండి కార్నేష్ ఆటో ఇండియా యొక్క వ్యవస్థాపకుడు జగదీష్ కట్టర్. సో 78 సంవత్సరాల ఏజ్లో గుండెపోటుతో చనిపోవడం జరిగింది ఈరోజు. 1993లో మార్కెటింగ్ డైరెక్టర్గా మారుతిలో చేరిన కట్టర్ 1999లో ఆ యొక్క సంస్థ ఎండీగా ఎదిగారు. సుజుకి మోటార్ కార్పొరేషన్ నామినీగా 2002లో కంపెనీ ఎండీగా మళ్ళీ తిరిగి నియమకమయ్యారు. 2007లో ఆయన పదవి విరమణ చేసిన తర్వాత 2007లో అతను ఆటోమోటివ్ సేల్స్ సర్వీస్ కంపెనీ అయిన కార్నేషన్ ఆటో ఇండియాను కూడా స్థాపించారు అతను ఉద్యోగం అయిపోయిన తర్వాత కూడా. సో అది. నెక్స్ట్ 6th వన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు 10 కేజీల చొప్పున ఉచిత బియ్యం ఇవ్వనుంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ అండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పేద ప్రజలకి 10 కేజీల చొప్పున ఉచిత బియ్యాన్ని అందించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. మే, జూన్ 2 నెలల్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉచితంగా రేషన్ ఇస్తామని ప్రకటించింది. అయితే కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతి స్టేట్కి కూడా కేవలం 5 కేజీలు మాత్రమే బియ్యం వెళ్తాయి. ఆ 5 కేజీలకి ఇంకొక 5 కేజీలు యాడ్ చేసి, ఓకేనా, సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము టోటల్గా 10 కేజీల బియ్యాన్ని పేద ప్రజలకు ఇవ్వనుంది. సో అయితే దీనికోసము 1.47 కోట్ల లబ్ధిదారులకు దీన్ని లబ్ధి చేకూర్చే విధంగా కేంద్రం ఇచ్చే రేషన్ బియ్యంతో 88 లక్షల మంది మాత్రమే లబ్ధి పొందనున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన 59 లక్షల మందికి కూడా ఉచితంగా బియ్యం ఇవ్వాలని సీఎం జగన్ గారు నిర్ణయం తీసుకున్నారనమాట. ఓకేనా, అది. తర్వాత 7th వన్, హెలికాప్టర్ ఇంజిన్ అప్లికేషన్ కోసం ఏ సంస్థ సింగిల్ క్రిస్టల్ బ్లేడ్స్ టెక్నాలజీని డెవలప్ చేసింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ చూసుకుంటే డిఆర్డిఓ అండి. డిఆర్డిఓ ఫుల్ ఫామ్ వచ్చేసి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషను. ఇది ఏం చేసిందంటే హెలికాప్టర్ ఇంజిన్లో వాడే ఆ అప్లికేషన్స్లో వాడే సింగిల్ క్రిస్టల్ బ్లేడ్స్ టెక్నాలజీని డెవలప్ చేసింది. సో అంటే ఇది ఒక స్వదేశీ టెక్నాలజీ అని చెప్పొచ్చు. సో అయితే ఇది మొత్తం 60 బ్లేడ్లలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు సరఫరా చేస్తుంది. అయితే డిఆర్డిఓ మొత్తం 300 బ్లేడ్ల సింగిల్ క్రిస్టల్ హైడ్రాజర్ టార్బిడ్ బ్లేడ్లను డెవలప్ చేస్తుంది. వ్యూహాత్మక మరియు రక్షణ అనువర్తనాల్లో దీన్ని ఉపయోగిస్తూ ఉంటారనమాట. సో అయితే ఇది కాంపాక్ట్ అలాగే శక్తివంతమైన ఏరో ఇంజిన్లకు ఈ బ్లేడ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అలాగే ఇప్పటివరకు ఈ బ్లేడ్ టెక్నాలజీని USA, UK, ఫ్రాన్స్, రష్యా మాత్రమే వాడుతున్నాయి. సో ఇప్పుడు ఇందులో స్వదేశంగా మన డిఆర్డిఓ డెవలప్ చేసింది మన ఇండియాలో HAL ద్వారా, సో హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్స్ ద్వారా. సో మన ఇండియాలో కూడా ఈ యొక్క హెలికాప్టర్ ఇంజిన్స్ తయారు చేయడానికి సంబంధించిన అప్లికేషన్స్లో ఈ టెక్నాలజీని వాడి స్వదేశంగా లబ్ధి పొందుతారు, వేరే దేశాల మీద మనము డిపెండ్ అవ్వకుండా. సో డిఆర్డిఓ ఇది ఒకటే కాదు, చాలా సిస్టమ్స్ డెవలప్ చేసింది. కరోనా టైంలో చాలా సాఫ్ట్వేర్స్ని, చాలా పరికరాలని చాలా వరకు డెవలప్ చేసింది. చాలా మంచి విషయం ఇది. తర్వాత బర్మింగ్హామ్ 2022 కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించిన జట్లను ప్రకటించిన మొదటి విభాగం ఏది? ఆన్సర్ చూసుకున్నట్టయితే క్రికెట్ అండి. సో మనము ఇటీవల మాట్లాడుకున్నట్టుగా క్రికెట్ను కూడా ఇకవైపు వచ్చేసి ఒలింపిక్స్లో తీసుకొస్తామని చెప్తూ, అది నెక్స్ట్ 2028లో జరగబోయే ఒలింపిక్స్కి తీసుకొస్తామని చెప్తూ, ఇంతకుముందు బర్మింగ్హామ్ 2022 కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ని తీసుకొస్తామని మన ఇండియాకి చెందిన BCCI కూడా చెప్పడం జరిగింది. సో దానికి ICC కూడా సానుకూలత చూపించడంలో భాగంగా సో మనకి బర్మింగ్హామ్ 2022 కామన్వెల్త్ క్రీడలకి ఫస్ట్ జట్లను, సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ జట్లను ప్రకటించిందనమాట. అది ఫస్ట్ విభాగము క్రికెట్. సో ఫస్ట్ ఈ విభాగమే, అంటే లైక్ బ్యాడ్మింటన్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటర్ స్విమ్మింగ్, అన్నిటికంటే ఫస్ట్ టీంని ప్రకటించింది క్రికెటే. ఓకే, తర్వాత అంతర్జాతీయ కౌన్సిల్ ICC అలాగే కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ సో సోమవారం క్రీడల్లో మహిళల క్రికెట్ ఫీచర్లు 2022 ఎడిషన్లో అలాగే క్రికెట్లో రెండోసారి మాత్రమే ప్రకటించే. మొదటిసారి పురుషుల వన్డే 1998లో జరిగింది క్రికెట్, ఆ తర్వాత చాలా గ్యాప్తో ఆపేశారు. మళ్ళీ 2022లో ఫస్ట్ మహిళల టీమ్స్తో స్టార్ట్ చేశారు. ఇకపై ఏదైతే కామన్వెల్త్ క్రీడలు ఉన్నాయో ఆ కామన్వెల్త్ క్రీడలు ఇకపై క్రికెట్ను కూడా ఒక భాగం చేశారనమాట. ఓకేనా. సో అయితే అప్పుడు 1998లో కౌలంపూర్లోని పోటీ దక్షిణాఫ్రికా గెలుచుకున్నప్పుడు. సో ఇప్పుడు మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. తర్వాత 9th వన్, బలమైన ఆక్సిజన్ ఆడిట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ను ఏ సంస్థ సిద్ధం చేసింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే IIT కాన్పూర్ అండి. ఆక్సిజన్ యొక్క హేతుబద్ధకమైన వినియోగాన్ని, అంటే ఎంత వాడుతున్నాం ఎంత వాడాలనే ఒక టైప్ ఆఫ్ సిస్టమ్ని, ఆడిట్ సిస్టమ్ని, సాఫ్ట్వేర్ని
ఐఐటి కాన్పూర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ అయితే వీళ్ళు డెవలప్ చేశారు దీన్ని. అయితే అదనపు చీఫ్ సెక్రటరీ అవినీష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన సూచనల ప్రకారం ఆక్సిజన్ అడిట్ వ్యవస్థను డెవలప్ చేసినట్లు చెప్పారు. దీన్ని ప్రభుత్వానికి అందజేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఆక్సిజన్ అడిట్ వ్యవస్థను అభివృద్ధి చేసే బాధ్యతను ఐఐటి కాన్పూర్కి అప్పగించారు. ఇది సాఫ్ట్వేర్ని తయారు చేసే ప్రభుత్వానికి కూడా ఇస్తాము. దీని ద్వారా సో ఇండియా వ్యాప్తంగా ఎంతెంత ఆక్సిజన్ అనేది డెవలప్ చేస్తున్నారు, సో అందులో ఎంత వాడుకలో ఉంది, మిగతాది ఎక్కడ ఉంది, ఏమవుతుంది అంతా కూడా మొత్తము అడిట్ చేస్తుంది ఇది. తర్వాత 10 టెస్లా ఇండియా కంపెనీ కంట్రీ హెచ్ఆర్ లీడర్గా ఎవరు నియమితులయ్యారు ఇండియాకి? సో ఆన్సర్ చూసుకున్నట్టయితే చిత్ర థామస్ అండి. సో టెస్లా ఇండియా చిత్ర థామస్ను కంట్రీ హెచ్ఆర్ లీడర్గా నియమించింది. టెస్లా ఈ ఏడాది భారతదేశంలో తన మొట్టమొదటి ఆల్ ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయాలని యోచనలో ఉంది. సో ఎలాన్ మస్క్ నడుపుతున్న ఆ సంస్థ దేశంలో ఉన్నతాధికారులను నియమించింది. వారి దేశంలో కొన్ని కార్యకలాపాలకు బాధ్యత వహిస్తారు. అయితే దీనికి సంబంధించిన హెడ్ ఆఫీస్లో ముంబైలో అయితే స్థాపించడానికి అక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. సో దీనికి సంబంధించిన మొత్తం ఎవరెవరో ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరినీ కూడా సిద్ధం చేసింది. సో దీంట్లో ఈ యొక్క కంట్రీ టెస్లా ఇండియా కంట్రీకి హెచ్ఆర్ లీడర్గా సో మనకి చిత్ర థామస్ని నియమించడం జరిగింది. అలాగే ఈ సంబంధించిన పాలసీ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్గా మనోజ్ ఖురానాను కూడా నియమించుకున్నారు వీళ్ళు. అలాగే వీళ్ళకి కొంతమంది సో ఎంప్లాయీస్ని కూడా వీళ్ళు ప్రముఖ విద్యా సంస్థలకు చెందిన వాళ్ళతో ఒక ప్రత్యేకమైన సో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించి కొంతమంది ఎంప్లాయీస్ని తీసుకున్నారు. తర్వాత 12 అండి. ఇటీవలే నెల్సన్ మండేలా ప్రపంచ మానవతా పురస్కారం 2021ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే రుమనా సిన్హా సెహగల్. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మారిన సామాజిక వ్యవస్థాపకురాలు రుమానా సిన్హా సెహగల్కు డిప్లొమాటిక్ మిషన్ గ్లోబల్ పీస్ ప్రతిష్టాత్మక నెల్సన్ మండేలా వరల్డ్ హ్యూమనిటేరియన్ అవార్డు 2021 చాలా ఇంపార్టెంట్ లభించింది. గర్వించదగిన హైదరాబాదీ బిజినెస్ మింట్ చేత సామాజిక వ్యవస్థాపక కోసం సో నేషన్ వైడ్ అవార్డు అండర్ 50 బిజినెస్ లీడర్ 2021 గ్రహీత. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఇన్ఫ్లుయెన్సర్ సమ్మిట్లో ఆమెకు 2021 సంవత్సరపు అంతర్జాతీయ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు కూడా వచ్చింది. సో ఆమె ఈ అవార్డు గెలుచుకోవడం, ఆమె హైదరాబాద్కి చెందిన ఆవిడ కావడం గర్వించదగ్గ విషయము. ఓకే. సో తర్వాత 13 ఏ దేశం ఇటీవలే 3వసారి 3 నెలల అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే జపాన్ అండి. టోక్యో, ఒసాకా, క్యోటో అలాగే హ్యోగో ప్రిఫెక్చర్లలో కొంత ఆంక్షలతో కూడిన కోవిడ్-19 మహమ్మారి కారణంగా జపాన్ కేంద్ర ప్రభుత్వము 3వ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. సో ఫస్ట్ వేవ్ నుండి సెకండ్ వేవ్ వరకు కూడా ఇప్పటి వరకు ఇది 3rd ఎమర్జెన్సీ అనమాట, జపాన్లో ప్రకటించిన 3rd ఎమర్జెన్సీ. తర్వాత 14 ఎస్బీఐ రీసెర్చ్ ఫైనాన్షియల్ ఇయర్ 2022లో భారత జీడిపి వృద్ధి ఎంత శాతం అంచనా వేసింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే 10.4% అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని యొక్క ఆర్థిక పరిశోధన విభాగం మార్చి 2022లో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను 11% నుంచి జీడిపి వృద్ధి అంచనాను 10.4%కి తగ్గించింది. అంటే ఇది మార్చి చివరి వరకు ఉన్న లెక్కల ప్రకారం తీసుకొచ్చిన లెక్క ఇది. అదేవిధంగా ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఇప్పుడు భారతదేశ జీడిపి వృద్ధి రేటు 10.1% ఉంటుందని అంచనా వేస్తే ఎస్బీఐకి సంబంధించిన పరిశోధన విభాగము 10.4% ఉంటుందని అంచనా వేసింది. అది. తర్వాత 15 వక్లావ్ హవేల్ హ్యూమన్ రైట్స్ అవార్డు 2021 ఎవరికి లభించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే లౌజా ఆల్ హత్లౌల్. సో మానవ హక్కుల పరిరక్షణలో అత్యుత్తమ పౌర సమాజ చర్యను గౌరవించే 8వ వాక్లావ్ హవేల్ హ్యూమన్ రైట్స్ అవార్డు 2021 సౌదీ మహిళా హక్కుల కార్యకర్త లైజెన్ హలాత్లౌల్కు లభించింది. స్ట్రాస్బోర్గ్స్లోని హైబ్రిడ్ ఆకృతిలో కలిగిన కౌన్సిల్ ఆఫ్ యూరోప్ పిఎస్ఈఏ అంటారు దీని యొక్క పార్లమెంటరీ అసెంబ్లీ యొక్క సో వసంత ప్లీనరీ సెషన్ ప్రారంభం రోజున జరిగిన కార్యక్రమంలో సో ఆమెకు 60,000 యూరోల బహుమతిని కూడా అందజేశారు. ఇది సృష్టించినప్పటి నుండి అంటే ఈ అవార్డులు ప్రకటిస్తున్నప్పటి నుండి ఇల్హాం తోహితి అండ్ యూత్ ఇనిషియేటివ్ ఫర్ హ్యూమన్ రైట్స్ 2019, ఓయూ ట్రీటు 2018, మురత్ అర్ల్సౌ 2017, నాడియా మురాద్ 2016, ఇడ్మిల్లా అలెక్సేవా 2015, అనర్ మహమూద్లీ 2014, అలాగే అలేస్ బియాలాట్స్కీ 2013లో ఈ అవార్డును అందుకున్నారు. ఓకే. తర్వాత 16 ఇటీవల 5 మందికి పైగా గుమిగూడడాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది? సో ఆన్సర్ వచ్చేసి హర్యానా అండి. హర్యానా గవర్నమెంట్ కరోనా కారణంగా సో 5 అంటే పర్టికులర్ ఈ ప్లేస్లోనే కాదు ఏ ప్లేస్లో కూడా 5 ఒకే దగ్గర
గుమ్ముగూడకూడదు అనే దాని మీద నిషేధాన్ని అయితే విధించారు. ఇలా ఎవరైతే దీన్ని ఉల్లంఘిస్తారో వాళ్ళకి జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం అయితే ఉంటుంది. అలాగే 6 జిల్లాల్లో బాగా ఈ కరోనా ఇబ్బంది ఉన్న 6 జిల్లాల్లో సో ఆఫీసులకు సంబంధించి ఇంటి నుండే పని అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే విధానాన్ని కూడా అమలు చేసింది హర్యానా. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంతకుముందు మనకి సో ఉత్తరప్రదేశ్ లైక్ టెంపుల్స్ ఆ ప్లేసెస్లో ప్రార్థనా స్థలాల్లో 5 కంటే ఎక్కువ గుమిగూడడాన్ని నిషేధించింది. కానీ హర్యానా ఎక్కడైనా సరే, అది ఇంటి బయట మన వీధిలో ఉన్న ఎక్కడైనా సరే, షాప్ దగ్గర అయినా సరే 5 ఒకే దగ్గర గుమిగూడడాన్ని నిషేధించింది. తర్వాత 17 ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్ పర్యవేక్షణ వ్యవస్థ అంటే ఆక్సిజన్ మానిటరింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసింది అంటే ఉత్తరప్రదేశ్ అండి. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ ఇన్ఫెక్షన్ పెరుగుతున్న నేపథ్యంలో సో అక్కడ కోవిడ్ సంబంధించి ఆక్సిజన్ సిలిండర్స్ కావచ్చు, ఆక్సిజన్ అవైలబిలిటీని ఎప్పటికప్పుడు తెలుసుకొని దాన్ని పీపుల్కి అందజేసే విధంగా ఒక సో ఆక్సిజన్ మానిటరింగ్ సిస్టమ్ డెవలప్ చేశారు. దీన్ని లక్నోలో ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని సో అంటే ఆక్సిజన్ ట్యాంకర్స్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాయి, ఏ హాస్పిటల్ ఎంత ఇచ్చారు, ఎంతమంది పేషెంట్లకి అవైలబిలిటీలో ఉన్నాయి, అవన్నీ కూడా ఈ వ్యవస్థ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకేనా. ఈ విషయాన్ని సో ఆ రాష్ట్ర హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అవనీష్ కే అవస్థి వెల్లడించారు. తర్వాత 18 అండి, భారతదేశము మరి ఏ దేశ నావికాదళం మధ్య ద్వైపాక్షిక వ్యాయామమైన వరుణ్ 2021 నిర్వహించబడుతోంది. సో మన దేశంతో అంటే ఫ్రాన్స్ అండి. భారత్ అలాగే ఫ్రెంచ్ నేవీ ద్వైపాక్షిక అంటే ఫ్రెంచ్ అంటే ఫ్రాన్స్ అనమాట, అంటే ఆ ఖండము. సో ఫ్రెంచ్ నేవీ అంటారు, ఫ్రాన్స్ అంటారు, ఫ్రాన్స్ నేవీ అంటారు, ఫ్రెంచ్ అంటారు, ఫ్రెంచ్ నేవీ అంటారు, ఫ్రెంచ్ ఆర్మీ అంటారు, ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ అంటారు. కానీ ఫ్రాన్స్ నేవీ అంటే అలా కూడా అనొచ్చు, బట్ అత్యధికంగా ఈ వార్తాపత్రికలన్నీ కూడా ఫ్రెంచ్ కింద పరిగణిస్తాయి. సో ఫ్రెంచ్ నేవీ ద్వైపాక్షిక వ్యాయామం వరుణ్ 2021 యొక్క 19వ ఎడిషన్ని స్టార్ట్ చేసాయి. ఏప్రిల్ 25 అంటే నిన్నటి నుండి రేపటి వరకు కూడా సో అరేబియా సముద్రంలో నిర్వహిస్తారు. 3 రోజుల వ్యాయామంలో ఈ 2 దేశాలకు సంబంధించిన నావికాదళ కార్యకలాపాలు కావచ్చు, లేటెస్ట్ టెక్నాలజీ కావచ్చు, సో మేము ఎలా చేస్తాం అనే ఒక వర్కింగ్ ప్రోగ్రెస్ని షేర్ చేసుకోవడంలో కావచ్చు, అన్ని విధాలుగా ఆపరేషన్స్ పరంగా ఎవరు ఎలా కండక్ట్ చేస్తారనేది ఇరు దేశాల మధ్య సహకారం అనేది పెంచుకుంటారు. తర్వాత 19 సంవత్సరంలో ఏ రోజున ప్రపంచ మలేరియా దినోత్సవంగా జరుపుకుంటారంటే ఏప్రిల్ 25 సో మలేరియాను నియంత్రించడానికి ప్రపంచవ్యాప్తంగా సో ఏప్రిల్ 25వ తారీఖున మలేరియా దినోత్సవాన్ని పాటిస్తారనమాట. ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ మే 2027లో ఈ డేని ప్రకటించింది. దీనికి 2021 థీమ్ ఏంటంటే రీచింగ్ ద జీరో మలేరియా టార్గెట్ అనే థీమ్తో 2021లో మలేరియా డేని సెలబ్రేట్ చేస్తున్నారు. సో తర్వాత 20 అండి, ఐక్యరాజ్య సమితి గుర్తించిన అంతర్జాతీయ ప్రతినిధుల దినోత్సవాన్ని ఏ రోజున పాటిస్తారు? ఆన్సర్ వచ్చేసి 25 ఏప్రిల్ అండి. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల ప్రతినిధులు అలాగే ప్రతినిధుల యొక్క పాత్రపై అవగాహన పెంచడానికి. సో మన అందరం చూస్తూ ఉంటాం, ఐక్యరాజ్య సమితి అంటే ప్రతినిధులు ఎవరు, ఒక్కొక్క దేశం నుండి ఒక్కొక్క ప్రతినిధి ఉంటారు. వాళ్ళందరూ కూడా మీటింగ్లు పెట్టుకొని లైక్ ఈ కరోనా టైంలో కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నప్పుడు కావచ్చు, సో ఎప్పటికప్పుడు ప్రపంచ చర్యల మీద మీటింగ్లు పెట్టుకుంటూ వాటిని పర్యవేక్షించుకుంటూ సో ఇవన్నీ చేస్తారు కదా. వీళ్ళ యొక్క ఐడెంటిటీని, వీళ్ళ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం ప్రతి సంవత్సరం కూడా ఐక్యరాజ్య సమితి ప్రతినిధుల దినోత్సవాన్ని ఏప్రిల్ 25వ తారీఖున సెలబ్రేట్ చేస్తారు. ఓకే. అయితే 21 టెలివిజన్లు మరియు ప్రకటనలలో భారతీయ మహిళల స్థానాన్ని విశ్లేషించిన జెండర్ బయాస్ అండ్ అడ్వర్టైజింగ్ ఇన్ ఇండియా అడ్వర్టైజింగ్ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? చాలా ఇంపార్టెంట్, ఈ నివేదిక పేరు గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ చూసుకున్నట్టయితే యూనిసెఫ్ అండి. ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్స్ ఫండ్ మరియు జెండా ఇన్ మీడియాపై గెనా డేవిస్ ఇన్స్టిట్యూట్ వీళ్ళిద్దరూ ఈ 2 సంస్థలు సంయుక్తంగా జెండర్ బయాస్ అండ్ ఇన్క్లూజన్ ఇన్ అడ్వర్టైజింగ్ ఇన్ ఇండియా అనే ఒక అధ్యయనాన్ని విడుదల చేశారు. ఇన్క్లూజన్ ఇక్కడ తప్పుగా చదివాను నేను, ఆన్సర్ చూడండి సరిగా. సో ఆ యొక్క నివేదిక పేరు ఏంటంటే జెండర్ బయాస్ అండ్ ఇన్క్లూజన్ ఇన్ అడ్వర్టైజింగ్ ఇన్ ఇండియా అనే ఒక అధ్యయనాన్ని విడుదల చేశారు. అయితే భారతదేశంలో మహిళల జీవితాలను ప్రభావితం చేసే లింగ పాత్రలను బలోపేతం చేయడంలో అలాగే సవాల్ చేయడంలో ప్రకటనల మీడియా పాత్రను అధ్యయనం చేశారు. ఈ పరిశోధన 2019లో భారతదేశం అంతటా ప్రసారమైన 1000కి పైగా టెలివిజన్ అలాగే యూట్యూబ్ ప్రకటనలో విశ్లేషించి ఈ డేటాను అయితే ఇచ్చారు. తర్వాత 22 సో 2021లో ITTF వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ను మొదటిసారి ఏ దేశం నిర్వహిస్తోంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే
హూస్టన్లోని యూఎస్ఏ అండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో కరోనా వైరస్ కారణంగా గత ఏడాది దక్షిణ కొరియాలో జరగాల్సిన ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ రద్దయింది. అయితే ఈ ఏడాది ఈ యొక్క మెగా ఈవెంట్ నిర్వహిస్తామని అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమైక్య ITTF ప్రకటించింది. అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో ఈ ఏడాది నవంబర్ 23 నుండి నవంబర్ 29 వరకు కూడా 6 డేస్ పాటు ఈ TTT ఛాంపియన్షిప్ని నిర్వహిస్తారు. సో 95 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రపంచ TT ఛాంపియన్షిప్ పోటీలు అమెరికాలో జరగడం ఇదే ఫస్ట్ టైం. 1937లో అమెరికా ఏకైకసారి పురుషుల టీం ఈవెంట్లో స్వర్ణ పథకం సాధించింది. ఆ తర్వాత అమెరికా 3 కాంస్యాలు అంటే 1938, 1948, 1946లో గెలుచుకుంది. ఒక రజతం 1947లో గెలుచుకుంది. 1949 తర్వాత అమెరికాలో మరోసారి టీమ్ ఛాంపియన్షిప్లో ఈ పథకాన్ని సాధించలేకపోయింది. అది ఫస్ట్ టైం అక్కడ ఈ యొక్క ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నారు. తర్వాత 23 ది లివింగ్ మౌంటైన్ ఏ ఫేబుల్ ఫర్ అవర్ టైమ్స్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ చూసుకున్నట్లయితే అమితాబ్ ఘోష్ అండి. సో పాపులర్ ఇండియన్ రైటర్ అయిన అమితాబ్ ఘోష్ ది లివింగ్ మౌంటైన్ ఏ ఫ్యాబుల్ ఫర్ అవర్ టైమ్స్ అనే ఒక కొత్త పుస్తకాన్ని తీసుకొచ్చారు. అమితాబ్ ఘోష్ రాసిన ఇతర ప్రసిద్ధ పుస్తకాలు వచ్చేసి షాడో లైన్స్, ది గ్లాస్ ప్లేస్, ది హంగర్ టైడ్, ది రివర్ ఆఫ్ స్మోక్, ఫ్లడ్ ఆఫ్ ఫైర్ అనే ఒక పాపులర్ రచనలు అనమాట అతనివి. బాగా పాపులర్ అయిన రచయిత కూడా అతను. తర్వాత 24 ఆక్సిజన్ మరియు పరీక్షా పరికరాలతో సహా అత్యవసర వైద్య సామగ్రిని పొందడానికి గూగుల్ 135 కోట్ల రూపాయలు ఏ దేశానికి ప్రకటించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే మన ఇండియాకండి. ప్రస్తుతం ఉన్న కోవిడ్ సిచ్యువేషన్లో మనని ఆక్సిజన్ పరంగా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ల పరంగా ఆదుకోవడానికి గూగుల్ కంపెనీ వచ్చేసి ఈరోజు 135 కోట్ల రూపాయలను ప్రకటించింది. ఇది. తర్వాత 25 భారతదేశంలో COVID-19 సోకిన రోగులకు సహాయపడడానికి 10,000 ఆక్సిజన్ సాంద్రత అలాగే బీపాప్ యంత్రాలను ఏ సంస్థ ప్రకటించింది అంటే అమెజాన్ అండి. ఓకే చూడండి. సో భారతదేశంలో పలు నగరాల్లో COVID-19 సోకిన రోగులకు సహాయపడడానికి వాళ్ళ సామర్థ్యాన్ని పెంచడానికి 10,000 ఆక్సిజన్ సాంద్రత గల బీపాప్ యంత్రాలను హాస్పిటల్కి అలాగే ప్రభుత్వ సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నట్లు అమెజాన్ అయితే అనౌన్స్ చేసింది. అంటే సింగపూర్ నుండి 8,000 ఆక్సిజన్ సాంద్రతలు అలాగే 500 బీపాప్ యంత్రాలను సో అత్యవసరంగా ఎమర్జెన్సీగా విమానంలో ప్రయాణించడానికి అమెజాన్ ACT గ్రాంట్స్ అండ్ టమోసిక్ ఫౌండేషన్ పూణే ప్లాట్ఫామ్ ఫర్ COVID-19 రెస్పాన్స్ వాళ్ళతో భాగస్వామ్యం కలిపి ఇండియాకు 10,000 ఆక్సిజన్ సాంద్రత అలాగే బీపాప్ యంత్రాలని సో ఇంపోర్ట్ చేస్తున్నారు. దీన్ని ఫ్రీగానే ఇండియన్ గవర్నమెంట్కి అమెజాన్ వాళ్ళు ఇవ్వబోతున్నారు. తర్వాత 26 ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే సో ఏప్రిల్ 26 అండి. చూడండి, ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని ఏటా ఏప్రిల్ 26వ తారీఖున సెలబ్రేట్ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని 2000లో ప్రపంచ మేధో సంపత్తి సంస్థ అయిన WIPOని స్థాపించడానికి గుర్తుగా ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నారనమాట. అంటే సో మేధో సంపత్తి అంటే మన అందరికీ తెలుసు అనమాట. సో మన యొక్క మెదడు యొక్క నాలెడ్జ్ని అంటే ఆ యొక్క నాలెడ్జ్ని ప్రపంచ దేశాలకు తెలియజేసే విధంగా సో దానికోసం కృషి చేసే WIPO సంస్థని స్థాపించిన గుర్తుగా ఈ డేని అయితే సెలబ్రేట్ చేస్తారు. అయితే 1970లో ప్రపంచ మేధో సంపత్తి సంస్థ WIPO ఏర్పాటు చేశారు. అది అమల్లోకి వచ్చిన తర్వాతనే ఏప్రిల్ 26వ తారీఖున ప్రతి సంవత్సరం ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. 27 అండి ఆస్కార్ 2021 అవార్డులలో ఉత్తమ నటుడిగా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఇక్కడ తప్పుగా పడిందండి. ఇక్కడ ఏంటంటే నేను ఆ మూవీ పేరు ఇచ్చాను కానీ ఆన్సర్ వచ్చేసి ఆంటోనీ హోప్కిన్స్. చూడండి, అత్యంత ప్రతిష్టాత్మకమైన 93వ ఆస్కార్ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం అయితే స్టార్ట్ అయింది నిన్న. సో లాస్ ఏంజల్స్లోని ఆస్కార్ 2021 అవార్డు విజేతలను అయితే ప్రకటించారు. ఇక్కడ మీకు క్లారిటీగా చెప్తాను వినండి. ఇంకా మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ PDFని ఎవరైతే బై చేసిన తర్వాత మీరు రీడ్ మోర్ మీద క్లిక్ చేస్తే సో మీరు సంబంధిత వెబ్సైట్లోకి వెళ్తారు, పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అయితే సో ఈ ఆస్కార్ 2021లో ఉత్తమ చిత్రంగా నోమాడ్ల్యాండ్ అలాగే ఉత్తమ నటుడు ఆంటోనీ హాప్కిన్స్ ద ఫాదర్ అనే మూవీ. సో ఉత్తమ నటి వచ్చేసి ఫ్రాన్సిస్ మెక్డోర్మాండ్ అండ్ ఉత్తమ చిత్రం ఎడిటింగ్ సౌండ్ ఆఫ్ మెటల్. ఉత్తమ దర్శకురాలు క్లోవ్ జావో నోమాడ్ల్యాండ్ మూవీ. అలాగే ఉత్తమ సహాయ నటుడు డానియల్ కలోవయ్య జుడాస్ అండ్ ది బ్లాక్ మొస్సాయ్ అనే సినిమా. అలాగే ఉత్తమ సహాయ నటి వచ్చేసి యువాన్ యూజంగ్ మిన్నారీ మూవీ. ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ అండ్ సినిమాటోగ్రఫీ మ్యాంక్. అలాగే ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ టెనెట్. అలాగే ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఐ లవ్ యూ అనే షార్ట్ ఫిల్మ్. ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అనదర్ రౌండ్. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ మై ఆక్టోపస్ టీచర్. ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే
ప్రామిసింగ్ యంగ్ ఉమెన్. అండ్ ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే ది ఫాదర్. ఉత్తమ సినిమాటోగ్రఫీ మ్యాంక్. ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ మా రైనీస్ బ్లాక్ బాటమ్. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనింగ్ మూవీ ద రైనీస్ బ్లాక్ బాటమ్. ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ టు టిస్టింగ్ స్ట్రేంజర్స్. అలాగే ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ సోల్. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ కులెట్. ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ మ్యాంక్. అలాగే ఉత్తమ ఒరిజినల్ స్కోర్ సోల్. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఫైట్ ఫర్ యూ జుడాస్ అండ్ బ్లాక్ మెస్సియా. ఇది సో ఇంకా ఆస్కార్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు. అయితే ఎంపికైన మొత్తం మూవీస్ లిస్టు, అలాగే యాక్టర్స్ లిస్టు, డిజైనర్స్ లిస్ట్ అంతా కూడా చెప్పేశాను. తర్వాత 28 ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యంత వేగంగా 1000 పరుగుల మైలురాయిని పూర్తి చేసిన 4వ ఆటగాడు ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే జానీ బెయిర్స్టో. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చరిత్రలో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్ సో జానీ బెయిర్స్టోన్ అరుదైన ఘనత సాధించాడు. ఈ యొక్క లీగులో అంటే ఐపీఎల్ లీగులో అత్యంత వేగంగా 1000 పరుగుల మైలురాయిని పూర్తి చేసిన 4వ ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్లో బెయిర్స్టో అత్యధిక స్కోరు 114. సో నిన్న జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 18 బంతుల్లో 38 రన్స్ సాధించడం ద్వారా ఈ ఫీట్ అయితే అంటే అత్యధికంగా 1000 పరుగులు అందుకున్న 4వ ఆటగాడి ఫీట్ని అందుకున్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ షాన్ మార్షన్ అగ్రస్థానంలో ఉన్నాడు అనమాట. అంటే అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించిన వ్యక్తి ఐపీఎల్లో. మార్షన్ కేవలము 21 ఇన్నింగ్స్లో 1000 పరుగులు పూర్తి చేశాడు. అలాగే వెస్టిండీస్ బ్యాట్స్మెన్ లెండిన్ సిమ్స్, సో తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ హెడెన్ వరుసగా 2-3 స్థానాల్లో నిలవడం జరిగింది. ఓకే, తర్వాత 29 తిలకన్ అవార్డు 2021కి ఎంపికైన సినిమా దర్శకుడు ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే ప్రమోద్ పయ్యన్నూర్. సో థియేటర్ అలాగే చిత్ర దర్శకుడు ప్రమోద్ పయ్యన్నూర్ తిలకన్ స్మారక వేది యొక్క తిలకన్ అవార్డుకి 2021కి ఎంపికయ్యాడు. ప్రమోద్ యొక్క కొత్త సాంస్కృతిక లక్ష్యం ది ట్రాన్స్ఫార్మ్ మరియు మల్టీమీడియా ప్రజెంటేషన్ల విలువ ఆధారిత కొత్త సాంస్కృతిక దృక్పథనాన్ని సమర్థిస్తామని, అందుకే అతన్ని ఎంపిక చేశామని జ్యూరీ పేర్కొంది. ఈ అవార్డులో అతనికి సో 30,000 రూపాయలు నగదు బహుమతి అలాగే ఒక ప్రశంసా పత్రాన్ని ఇస్తారు. సో నెక్స్ట్ 30 ఆసియా సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో క్లీన్ అండ్ జెర్క్ ఈవెంట్లలో ఏ దేశానికి చెందిన మహిళా లిఫ్టర్ 119 కేజీల బరువెత్తి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది అంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే భారతదేశం అండి. ఆసియా సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారత మహిళా లిఫ్టర్ సైకోమ్ మీరాబాయ్ చాను 49 కేజీలు 2 పథకాలను సొంతం చేసుకుంది. ఈ మెగా ఈవెంట్లో మీరాబాయ్ క్లీన్ అండ్ జెరిక్ విభాగంలో స్వర్ణం, ఓవరాల్గా కాంస్య పథకం సాధించింది. క్లీన్ అండ్ జెరిక్ ఈవెంట్లో మీరాబాయ్ 119 కేజీలు బరువెత్తి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతకుముందు హువా జియాంగ్ చైనాకి చెందిన ఆమెకి 118 కేజీల్లో రికార్డు ఉండేది. ఆ రికార్డుని మన ఇండియాకి చెందిన వ్యక్తి క్లీన్ షీట్ చేసింది. ఓకే, తర్వాత 31 లాస్ట్ క్వశ్చన్ ప్రముఖ హిందుస్థానీ గాయకుడు రాజన్ మిశ్రా ఎన్ని సంవత్సరాల వయసులో కరోనాతో కన్నుమూశారు అంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే 70 సంవత్సరాలండి. ప్రముఖ హిందుస్థానీ గాయకుడు రాజన్ మిశ్రా 70 ఏళ్ళ వయసులో నిన్న రాత్రి చనిపోయారు. సోదరుడు సజన్ మిశ్రాతో కలిసి రాజన్ ఖయాల్ గాయకి శైలికి బాగా పాపులర్ అయిన వ్యక్తి. 2007లో భారతదేశంలో 3వ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మభూషణ్కు ఆయన పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. పండిట్ రాజన్ మిశ్రా సంగీత నాటక అకాడమీ అవార్డు, గాంధర్వ జాతీయ అవార్డు, అలాగే జాతీయ తాన్సేన్ సమ్మాన్ గ్రహీత అవార్డు కూడా ఇతను ఓకేనా గ్రహీత. ఇదిగా ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.